ఫ్రెండ్స్ టెక్నోస్ 1875 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 16, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి గూగుల్ నుంచి గూగుల్ రీసెంట్‌గా ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ అని చెప్పేసి ఒక ప్లాట్‌ఫార్మ్ తీసుకొని వచ్చింది. ఇది మేజర్‌లీ వీఆర్, ఏఆర్, వీఆర్, ఎక్స్ఆర్ హెడ్సెట్లు ఉంటాయి కదా! వీటి కోసం వీళ్ళు మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్స్ అన్నిటికి ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ అయితే యూజ్ చేయొచ్చు. సో, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్‌ని సామ్‌సంగ్ యూజ్ చేయబోతుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇది జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే. సో, ఇట్లాంటిది సామ్‌సంగ్ హెడ్సెటే తీసుకురాబోతుంది. సేమ్ ఇది యాపిల్ విజన్ ప్రో ఉంది కదా! సేమ్ అవే ఫీచర్స్‌తో అయితే వస్తది. సేమ్ దాని కాంపిటీటర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దీనిలో ఈ హెడ్సెట్‌లో గూగుల్ సాఫ్ట్‌వేర్‌లు యూజ్ చేయబోతున్నారు. సామ్‌సంగ్ తయారు చేస్తుంది హెడ్సెట్. సామ్‌సంగ్ బ్రాండ్ నుంచి వస్తది. సాఫ్ట్‌వేర్ వచ్చేసరికి గూగుల్ ఆండ్రాయిడ్ ఎక్స్ఆర్ యూజ్ చేయబోతున్నారు. హార్డ్‌వేర్ వచ్చేసరికి దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి క్వాల్కామ్ నుంచి తీసుకోబోతున్నారు. సో, మొత్తం ముగ్గురు కలిసి యాపిల్ విజన్ ప్రోకి పోటీగా ఒక హెడ్సెట్ అయితే తీసుకురాబోతున్నారు. 2025లో మనం ఫస్ట్ హాఫ్‌లో చూడొచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి చూడాలి ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు తీసుకొస్తారో ఇన్ఫర్మేషన్ లేదు. 2025లో మాత్రం ఈ హెడ్సెట్ అయితే మనం చూస్తాం సామ్‌సంగ్ నుంచి. నెక్స్ట్ మనకి డిజిటల్ చార్జ్ స్టేషన్ ఇతను నార్మల్‌గా లీక్స్ చాలా ఇస్తూ ఉంటాడు. ఐరన్ మ్యాన్ అంటాం మనం. ఇతను ఐఫోన్ 17 సిరీస్ డిజైన్ అయితే కన్ఫర్మ్ చేశాడు. ఇలాగే ఉండబోతుంది ఐఫోన్ 17 సిరీస్ డిజైన్ అని చెప్పేసి. ఇంతకుముందు వరకు డిజైన్ మనకి సైడ్‌కి ఉండేవి కెమెరాస్. ఇప్పుడు పిక్సెల్ ఫోన్స్ మీకు ఎలా ఉంటాయి సేమ్ ఆ డిజైన్‌లో అయితే ఇప్పుడు వర్టికల్‌గా తీసేసి హారిజాంటల్‌గా అయితే కెమెరా సెటప్ అయితే రాబోతుంది ఐఫోన్ 17 సిరీస్‌లో. ఐఫోన్ 17 సిరీస్‌లో ఇంకొకటి స్లిమ్మర్ వర్షన్ కూడా రాబోతుంది. ఐఫోన్ 17 ఎయిర్ అని చెప్పేసి ఓ ఫోన్ కూడా రాబోతుంది. ఈసారి ఐఫోన్ 17 సిరీస్‌లో డిజైన్‌లో కొద్దిగా చేంజ్ మనం చూడబోతున్నాం. బేస్ మోడల్స్‌లో ఈసారైనా కొద్దిగా రిఫ్రెష్ రేట్ పెంచుతారా లేదా ఇవన్నీ ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. చూద్దాం. ఈసారి ఎలా ఉంటాయి ఐఫోన్ 17 సిరీస్. యాపిల్ ఎయిర్ పాడ్స్ కూడా ఇండియాలో తయారు చేస్తుంది ఇప్పుడు. ఇప్పుడు నార్మల్‌గా మొబైల్ ఫోన్స్ తయారు చేస్తున్నారు కదా! ఇప్పుడు ఎయిర్ పాడ్స్ కూడా తయారు చేయబోతున్నారు. అది కూడా ఇండియాలో, తెలంగాణలో ఫాక్స్‌కాన్ ఫెసిలిటీలో యాపిల్ ఎయిర్ పాడ్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. నెక్స్ట్ పోకో నుంచి పోకో X7, X7 Pro 2 ఫోన్స్‌ని తీసుకొని రాబోతుంది. జనవరిలో వీటిని మోస్ట్‌లీ మనం చూడొచ్చు. X సిరీస్ చాలా పాపులర్. రీసెంట్‌గా మనకి X6 Pro కూడా చాలా సేల్స్‌లో చాలా తక్కువ రేట్‌కి కూడా వచ్చినాయి. ఇప్పుడు X7 Pro జనవరిలో మనం చూస్తాం. ఈసారి మీడియాటెక్ ప్రాసెసర్స్‌తో రాబోతున్నాయి. X7 Pro వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్‌తో వస్తుంది. X7 వచ్చేసరికి డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ అయితే రాబోతుంది. ఈ 2 రూమర్స్ ఎగ్జాక్ట్‌గా అయితే తెలీదు. ఏమేమి స్పెక్స్‌తో తీసుకొని వస్తారో. ఎఫ్ సిరీస్ కూడా పాపులర్ వెళ్ది. ఎఫ్ సిరీస్‌లో కూడా బాగుంటాయి ఫోన్స్. ఎఫ్ అండ్ ఎక్స్ సిరీస్ కొద్దిగా వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకి వస్తాయి. ఈవెన్ సి సిరీస్ కూడా బడ్జెట్‌లో బానే ఉంటాయి. ప్రైజెస్ అగ్రెసివ్‌గా పెడతారు. పోకో ఒకటి, ఐక్యూ ఒకటి, మోటోరోలా ఒకటి ఈ బ్రాండ్స్ మీకు ప్రైజెస్ కొద్దిగా అగ్రెసివ్ వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకి వస్తాయి. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో ఐక్యూ అని చెప్పి ఒక బ్రాండ్ తీసుకొని వచ్చింది. సబ్ బ్రాండ్. వివో వచ్చేసరికి ఆఫ్‌లైన్ ఎక్కువ టార్గెట్ చేస్తుంటారు. ఐక్యూ వచ్చేసరికి ఆన్‌లైన్ టార్గెట్ చేస్తా ఉంటారు. ఇప్పుడు ఇంకొక బ్రాండ్ తీసుకొని రాబోతున్నాడు. ఇంకొక సబ్ బ్రాండ్ వివో నుంచి రాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. వివో సైడ్ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. బ్రాండ్ నేమ్ వచ్చేసరికి జోవి. జోవి వీళ్ళది యాక్చువల్‌గా వాయిస్ అసిస్టెంట్. గూగుల్ అసిస్టెంట్ ఎలా యూజ్ చేస్తామో యాపిల్‌కి సిరి అట్లాగో వీళ్ళకి జోవి అని చెప్పి ఒక వాయిస్ అసిస్టెంట్ ఉండేది. దాని ఫోన్ మీద ఫోన్స్ తీసుకొని రాబోతున్నారు. మరి సిరీస్‌లా తీసుకొని వస్తారా? సెపరేట్ బ్రాండ్‌లా తీసుకొని వస్తారా తెలీదు గానీ పేర్లు కూడా కొన్ని ట్రేడ్ మార్క్ తీసుకున్నారు. జోవి V50 లైట్ ఇట్లా చూడొచ్చు. మీకు పేర్లు కూడా కనిపిస్తా ఉన్నాయి. సిరీసా లేకపోతే బ్రాండా తెలీదు గానీ సెపరేట్ బ్రాండ్ అనే మాత్రం వినిపిస్తుంది. నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే వన్ ప్లస్ అన్ని బడ్స్ మీద ఐసిఐసిఐ కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. $200-500 డిస్కౌంట్ అయితే వస్తుంది. వన్ ప్లస్ బడ్స్ 3 లాస్ట్ టైం మనకి సేల్‌లో 4000 దగ్గరలో వచ్చినాయి కదా! ఇప్పుడు మళ్ళీ అదే ప్రైస్‌కి వస్తున్నాయి. $4099 ఒక $100 ఎక్కువ ఉంది. ఇవి మంచిగా ఉన్నాయి. $4000 మంచి బడ్స్ ఇవి. అండ్ ప్రో కూడా ఉంది. వన్ ప్లస్ బడ్స్ ప్రో 2 కూడా 6999కి వస్తుంది. బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే 6647కి వస్తుంది. అండ్ ఓన్లీ బ్లాక్ కలర్ మాత్రం ఈ ప్రైస్‌కి అయితే వస్తుంది. ఇవి మీకు అమెజాన్‌లో సేల్ నడుస్తుంది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ మీరు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్‌కి వెళ్ళండి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. దాని లింక్ మీకు ఎక్కువ డీల్స్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ మనకి వోడాఫోన్ ఐడియా అఫీషియల్‌గా 5G ఇండియాలో లాంచ్ చేసింది. ఎప్పుడో వీళ్ళు ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ అందరూ తీసుకున్నారు. బ్రాండ్స్ తీసుకున్నారు గానీ ఎయిర్టెల్, జియో 5G సర్వీసెస్ తీసుకొని వచ్చారు. వోడాఫోన్ ఐడియా ఇంతవరకు తీసుకొని రాలేదు. ఎట్టకేలకు తీసుకొని వచ్చారు. ప్రెజెంట్ అయితే కొన్ని సిటీస్‌లో దీన్ని తీసుకొని వచ్చారు. మీకు మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తుంది అన్ని సిటీ నేమ్స్. మన సిటీ అయితే హైదరాబాదే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో అయితే వోడాఫోన్ ఐడియా సర్వీసెస్ తీసుకొచ్చారు 5G సర్వీసెస్. మీరు ఒకవేళ వోడాఫోన్ ఐడియా యూజ్ చేస్తుంటే చూడండి ఎవరికైనా వచ్చిందేమో. నాకు తెలిసిన వాళ్ళు కనుక్కుంటే ఎవరికి రాలేదని చెప్పారు. ఒకవేళ మీకు ఎవరికైనా వస్తే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇది ఎన్ఎస్ఏ నెట్వర్క్ వీళ్ళది నాన్ స్టాండ్ అలోన్ మీద రన్ అవుతది. జియో ఒకటే మనకి స్టాండ్ అలోన్ ఉంటది 5G. మిగతావన్నీ నాన్ స్టాండ్ అలోన్. నెక్స్ట్ మనకి ఊబర్ నుంచి ఊబర్ మోటో ఉమెన్ అని చెప్పేసి ఒక కొత్త సర్వీస్ తీసుకొని వచ్చారు. బెంగళూరులో దీన్ని స్టార్ట్ చేశారు. ఓన్లీ ఈ సర్వీస్‌లో డ్రైవర్స్ లేడీ డ్రైవర్సే ఉంటారు. అండ్ ఎవరైతే ప్యాసింజర్స్ వస్తారో వాళ్ళు కూడా అమ్మాయిలే ఉండారనమాట. సో, అమ్మాయిలకి సేఫ్టీ పరంగా డ్రైవర్స్‌ని అమ్మాయిలని అరేంజ్ చేస్తున్నారు.
ఇట్లా ఈ సర్వీస్ అయితే ఉపయోగపడుతది. నెక్స్ట్ మనకి ట్విట్టర్‌లో గ్రాక్ ఏఐ అని చెప్పేసి ఒక ఫీచర్ తీసుకొచ్చారు. ఇంతకుముందు వరకు అన్ని ప్రీమియం మెంబర్స్‌కి మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా తీసుకొనొచ్చారు. ఈ గ్రాక్ ఏఐని ఇప్పుడు ఎవరైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు ట్విట్టర్ యూజ్ చేస్తుంటే ఒకవేళ మీరు ఏఐ అక్కడి నుంచే మీరు చాట్ జీపీటీ లాగా ఉంటది. క్వెషన్స్ అడిగితే సమాధానం చెప్తా ఉంటది. ఆ టైప్‌లో ఉంటదిది. గ్రాక్ ఏఐని మీరు ట్విట్టర్‌లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్‌లోకెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే సతీష్ రాజా అడుగుతున్నారు. OnePlus 12 తీసుకోవచ్చా 52,000కి ఆర్ OnePlus 13 మెయిన్ కెమెరా ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు. అంటే OnePlus 13 కోసం వెయిట్ చేయాలి. OnePlus 12 తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. OnePlus 12కి 13కి కెమెరా పరంగా అయితే మాత్రం టెలిఫోటో లెన్స్‌లో మీకు మెయిన్ డిఫరెన్స్ అయితే ఉంటది. లాస్ట్ టైమ్ మనకి 64 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ సెన్సార్ ఉంది కదా టెలిఫోటో లెన్స్. ఇప్పుడు 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్‌కి వచ్చారు. సోనీ LYT600 సెన్సార్‌కి వచ్చారు. మిగతా మెయిన్ కెమెరా గాని, వైడ్ యాంగిల్ కెమెరా గాని, ఫ్రంట్ కెమెరా గాని మీకు OnePlus 12లో ఉన్నాయి. OnePlus 13లో ఉన్నాయి. సో చూడాలి వచ్చిన తర్వాత చెక్ చేయాలి. OnePlus 12కి 13కి టెలిఫోటోలో ఏమన్నా పోర్ట్రేట్స్‌లో అట్లా డిఫరెన్స్ ఉంటదేమో అది మనం చెక్ చేస్తే గాని చెప్పలేము. కెమెరా పరంగా అయితే మాత్రం ఆ డిఫరెన్స్ ఉంటది. మిగతా విషయాలకొస్తే IP69 రేటింగ్ తీసుకొనొచ్చారు. ఇప్పుడు లాస్ట్ టైమ్ IP68 ఉండేది. కర్వ్డ్ డిస్‌ప్లే తీసేసి ఫ్లాట్ డిస్‌ప్లే చేసేసారు. ఈసారి లెదర్ బ్యాక్ మోడల్స్ కూడా యాడ్ చేస్తున్నారు. బ్యాటరీ లాస్ట్ టైమ్ 5400 mAh ఉంటే ఇప్పుడు 6000 mAh పెంచుతున్నారు. ఇవి చేంజెస్ అయితే ఉంటాయి. ప్రాబ్లమ్ ఏందంటే OnePlus 13 వచ్చిందనుకోండి OnePlus 12ని వీళ్ళు డిస్కంటిన్యూ చేసేస్తారు. అది వీళ్ళతో మేజర్ ప్రాబ్లమ్. చూడాలి మరి. వచ్చిన తర్వాత నేను చెప్పగలను. OnePlus 13 వచ్చిన తర్వాత అప్పుడు మనకి నిజంగానే వర్తా 13కెళ్ళడం 12 నుంచి అంటే అప్పుడు నేను మీకు సమాధానం చెప్పగలను. నెక్స్ట్ వచ్చేసరికి కేరళ నుంచి. కేరళలో ఒక సంఘటన జరిగింది. సో ఇది మీరు వింటే కూడా మీకు కూడా చాలా బాధ అనిపిస్తది. ఒక 14 ఏళ్ల అబ్బాయి చిన్నపిల్లలంటేనే గేమ్స్ ఆడడం ఇట్లాంటివి చేస్తుంటారు కదా! మనోడు ఫ్రీ ఫైర్ బాగా ఆడుతుంటాడు. ఫ్రీ ఫైర్ ఆడుతున్నప్పుడు ఈ డేటా అయిపోయింది. రీచార్జ్ చేయమంటే వాళ్ళ మమ్మీ తిట్టేసి ఫోన్ లాక్కుంది. సో వీడు కక్ష పెట్టుకున్నాడు. 14 ఏళ్ళు అంటే కొద్దిగా జ్ఞానం అయితే ఉంటది. మరీ చిన్న పిల్లోడైతే కాదు. కక్ష పెట్టేసుకొని వాళ్ళ మమ్మీ పడుకున్నప్పుడు కత్తి తీసుకెళ్ళి పొడిచాడు. ఎక్కడ పొడిచాడు అది కూడా ఇక్కడ గొంతు దగ్గర పొడిచాడు. అదృష్టవశాత్తు ఆమెకైతే ప్రాణాలకైతే ఎటువంటి ప్రమాదం అయితే లేదు. కాకపోతే పిల్లలు ఇలా మరీ రాక్షసులాగా తయారవుతా ఉన్నారు. ప్రేమగా చెప్పండి. అవాయిడ్ చేయడానికి ట్రై చేయించండి. చిన్నగా వాళ్ళని మీరు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇట్లాంటి సైకో లాగా తయారవుతున్నారు. సినిమాలు కూడా ప్రభావం చాలా ఉంటుంది పిల్లల మీద. ఇవన్నీ చూసి ఇలా తయారవుతున్నారు. సో కొద్దిగా పేరెంట్స్ కొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం. సో వాళ్ళకి మంచి చెడు చెప్పడం ఇట్లాంటివి చేస్తే కొద్దిగా చేంజ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శ్రీలంక నుంచి. శ్రీలంకలో చైనా నుంచి మళ్ళీ టూరిస్టులు వస్తుంటారు కదా! శ్రీలంక టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఎక్కువ వాళ్ళకి రెవెన్యూ టూరిజం నుంచి వస్తూ ఉంటది. మామూలుగా వాళ్ళకి కోస్టల్ రైల్వే రూట్ ఉంటది ఒకటి. చాలా బాగుంటది. రైలు వెళ్తుంటది. ట్రైన్ పక్కన సముద్రం అయితే ఉంటది. ఆ వ్యూ చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ. ఇట్లానే చైనా నుంచి వచ్చిన లేడీ ఆ వ్యూని ఎంజాయ్ చేయడానికి రాధేశ్యామ్ ఫోజ్ ఉంటది కదా! అట్లా పెట్టేసి ఎళ్లి బానే ఎంజాయ్ చేస్తుంది. ప్లేన్ రూట్ బానే ఉంటది. పెద్ద పెద్ద చెట్లు, పోల్స్ ఇట్లాంటివైతే ఏమి ఉండవు గానీ, ఈ బుషెస్ ఉంటాయి కదా! అట్లాంటియి వచ్చినియి మధ్యలో ఆమెను కొట్టేసింది. పడిపోయింది. ట్రైన్‌లోంచి కింద పడిపోయింది. ఆమెకు అదృష్టవశాత్తు చిన్న దెబ్బ కూడా తగలలేదు. ఆమె పడ్డమే బుష్‌లో పడిపోయింది. బుష్‌లో ఇరుక్కుపోయింది. సో ఏం కాలేదు ప్రాణాలకైతే. ఇట్లాంటి పనులు చేయకండి. ఇలాంటి ఫీట్లు చేయడం బస్సులో నుంచి ఇట్లా స్టైల్‌గా సినిమాల్లో చూసి మరీ రెచ్చిపోతా ఉంటారు. ఇట్లాంటివి ఎప్పటికైనా ప్రమాదకరమే. కొద్దిగా సేఫ్‌గా అయితే ఉండండి. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. ఈరోజు రియల్‌మీ 14 ఎక్స్ వీడియో మన ఛానల్‌లో అయితే వచ్చింది. ఫోన్ డిసెంబర్ 18వ తారీఖు లాంచ్ అవుతుంది. మీకు అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్‌లో ఈరోజు అయితే వచ్చింది. ప్రైస్ దీనిలో మెయిన్ హైలైట్ ఏందంటే IP69 రేటింగ్‌తో తక్కువ రేట్‌లో వస్తది. రూ. 15,000 లోపే ఉండొచ్చు ఈ ఫోన్ ప్రైస్ అయితే. సో ఆ ప్రైస్‌లో IP69 రేటింగ్ తీసుకొని రాబోతున్నారు. అది మెయిన్ హైలైట్ దానిలో. వీడియో మీకు ఇక్కడ ఉంటది. ఇక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.